गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు। మూడవ సంవత్సరం 5వ సెమిస్టర్ కాస్ట్ అకౌంటెన్సీ క్లాసుకు స్వాగతం। ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామంటే, ఇంతకుముందు 3 క్లాసుల్లో వివిధ ఓవర్ హెడ్స్ కింద చేరే అంశాలలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద వచ్చే అంశాలు, ఆఫీస్ ఓవర్ హెడ్స్ కింద వచ్చే అంశాలు, అదేవిధంగా అమ్మకం మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ కిందకి వచ్చే అంశాలని వివరంగా నేర్చుకోవడం జరిగింది। ఇప్పుడు ఈరోజు క్లాసులో కాస్టింగ్లో చేర్చకూడని అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి నేర్చుకోవాలి। అంటే మామూలుగా ఇంతకుముందు మీరు ఫైనాన్షియల్ అకౌంటెన్సీ నేర్చుకున్నారు కదా, అందులో వచ్చే అంశాలు కాస్ట్ అకౌంటెన్సీలో రాకూడని అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే కాస్ట్ షీట్ వేసేటప్పుడు, నివేదిక వేసేటప్పుడు కాస్టింగ్లో రాకూడని అంశాలను లెక్కలోకి తీసుకోకూడదు। అవేంటో ముందుగా నేర్చుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి నివేదిక తయారు చేసే ముందుగానే కాస్టింగ్లో చేర్చకూడని అంశాలు నేర్చుకోవాలి। మూలధనం ఆస్తుల మీద లాభాలను, మూలధన నష్టాలని, లాభాల పంపిణీగా చెల్లించే మొత్తాలను మరియు కేవలం ఆర్థికపరమైన అంశాలను కాస్టింగ్లో చేర్చకూడదు। అట్లాంటి అంశాలు ఏమున్నాయో వాటిలో ముఖ్యమైన అంశాలను ఈరోజు చర్చిద్దాం। అందులో మొట్టమొదటిది మూలధనం సేకరణకు అయిన ఖర్చులు। మూలధనం సేకరణకు అయిన ఖర్చులు అంటే, మూలధనం కంపెనీలు సాధారణంగా మూలధనాన్ని సేకరించడానికి ప్రాస్పెక్టస్ జారీ చేస్తుంది, పరిచయ పత్రాన్ని జారీ చేస్తుంది। పరిచయ పత్రం జారీ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది। అదేవిధంగా మినిమం సబ్స్క్రిప్షన్ కోసం కొంతమందిని కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకుంటుంది, అట్లాంటి వాళ్ళకి కమిషన్ చెల్లించవలసి వస్తుంది। ఇట్లాంటి ఖర్చులన్నీ కూడా మూలధనం సేకరణకు అయ్యేటువంటి ఖర్చులు। ప్రాస్పెక్టస్ ముద్రించడం కానీ, దాన్ని పేపర్లో ప్రకటన ఇవ్వడానికి కానీ, తర్వాత వాటిని సేకరించడానికి బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ ఖర్చులు కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి మూలధన సేకరణకు అయ్యేటువంటి ఖర్చులు। సో ఆ మూలధన సేకరణకు అయ్యేటువంటి ఖర్చుల్ని కాస్టింగ్లో చేర్చకూడదు। తర్వాత అంశం మూలధనం మీద డివిడెండ్లు। సంస్థ ఏమైనా లాభాలు సంపాదిస్తే ఆ లాభాల్లో కొంత మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్గా చెల్లించితే అట్లా చెల్లించిన డివిడెండ్లని కాస్టింగ్లో చేర్చకూడదు, వ్యయ నివేదికలో రాయకూడదు। తర్వాతది మూడవ అంశం అసాధారణ మెటీరియల్స్ దుబారా। అసాధారణ మెటీరియల్స్ దుబారా అంటే, ఇంతకుముందు ఒక చోట ఎక్కడ మనం సాధారణ మెటీరియల్స్ దుబారా అని మాట్లాడాం, గుర్తుందా? సాధారణ మెటీరియల్స్ దుబారా అంటే అర్థం ఏంటి? అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మానవ తప్పిదం వలన కాకుండా నష్టం జరిగితే అట్లాంటి నష్టాన్ని నివారించలేని నష్టం అంటాం, దాన్నే సాధారణ దుబారా అంటాం, సాధారణ మెటీరియల్ దుబారా అంటాం। అట్లా కాకుండా మానవ తప్పిదాల వలన, అశ్రద్ధ వలన, అజాగ్రత్త వలన సంభవించినటువంటి మెటీరియల్ నష్టాన్ని అసాధారణ మెటీరియల్స్ దుబారా అంటాం। అలాంటి దాన్ని కాస్ట్ అకౌంటెన్సీలో రాయకూడదు, వ్యయ నివేదికలో అట్లాంటి అంశాలు రాయకూడదు। అసాధారణ మెటీరియల్స్ దుబారా అనే అంశాన్ని వ్యయ నివేదికలో చూపించకూడదు। తర్వాత నాలుగవ అంశం డిబెంచర్లపై డిస్కౌంటు। డిబెంచర్లపై డిస్కౌంటు అంటే, డిబెంచర్లు అంటే తెలుసు మీకు బాగానే, ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నారు। డిబెంచర్లు అంటే ఒక వ్యాపార సంస్థ తాను ప్రజల నుంచి సేకరించినటువంటి అప్పులకు సాక్ష్యమే డిబెంచర్ అని నేర్చుకున్నాం।
అట్లాంటి డిబెంచర్లు జారీ చేసినప్పుడు డిస్కౌంట్ డిబెంచర్లు జారీ చేస్తే, డిస్కౌంట్ అంటే తగ్గుదల, అంటే ముఖ విలువ మీద తక్కువకి జారీ చేస్తే అట్లాంటి డిస్కౌంట్ సంస్థకు నష్టం అయినా కానీ దాన్ని వ్యయ నివేదికలో రూపొందించకూడదు. తర్వాతది 5వది చందా పూచీదారుల కమిషనులు. చందా పూచీదారులు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మూలధన సేకరణ కొన్ని ఖర్చులు అవుతాయి అంటాం కదా, అందులో మినిమం సబ్స్క్రిప్షన్ కోసం ఉంటారు చందా పూచీదారులు. ఆ చందా పూచీదారులు చెల్లించేటువంటి కమిషను కాస్ట్ అకౌంటెన్సీలో వ్యయ నివేదికలో రాయకూడదు. తర్వాతది ప్రాథమిక ఖర్చులు. ప్రాథమిక ఖర్చులు అంటే ఒక సంస్థను స్థాపించడం కోసం, సంస్థ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించక ముందే సంస్థను స్థాపించడం కోసం కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అట్లాంటి వాటిని ప్రాథమిక ఖర్చులు అంటారు. అట్లాంటి ఖర్చులకు ఉదాహరణకు ఏం చెప్పుకోవచ్చు అంటే, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ రూపొందించడం కోసం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రూపొందించడం కోసం, అదేవిధంగా వ్యాపారం లాభదాయకమా కాదా అని ముందుగానే అనేక మంది నిపుణులను సంప్రదించి, అంటే ఫైనాన్షియల్ అనలిస్టులను కానివ్వండి, మార్కెటింగ్ అనలిస్టులను కానివ్వండి సంప్రదించి వ్యాపారం వైబిలిటీ ఉందా లేదా అని నిర్ణయించుకోవడం కోసం కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అట్లాంటి ఖర్చులన్నీ కూడా ప్రాథమిక ఖర్చుల కిందకు వస్తాయి. అలాంటి ఖర్చుల్ని వ్యయ నివేదికలో వ్రాయకూడదు. ఆ తర్వాత అంశం 7వ అంశం అసాధారణ వృధా కాలానికి అయిన ఖర్చు. అసాధారణ వృధా కాలం అంటే ఏవైనా మెషినరీ పాడైపోయినప్పుడు కానివ్వండి కొంత వృధా కాలం ఉంటుంది. అట్లాంటి వృధా కాలాన్ని ఆయన ఖర్చుని, వృధా కాలానికి ఆయన ఖర్చుని వ్యయ నివేదికలో చూపించకూడదు. తర్వాతది నిబంధనలను అతిక్రమించినందుకు జరిమానాలు. 8వ అంశం. నిబంధనలను అతిక్రమించడం అంటే అర్థం ఏంటి అంటే, లైసెన్స్ లేకుండా మనం ఏమైనా వస్తువులు ఉత్పత్తి చేస్తే, చేయకూడని పనులు చేస్తే, ప్రభుత్వం వారు లేదా ప్రభుత్వం యొక్క వివిధ విభాగాలు ఏవైనా ఫైన్లు కట్టించుకుంటే, జరిమానాలు విధిస్తే, అట్లాంటి జరిమానాలను కాస్ట్ అకౌంటెన్సీలో లెక్కలో తీసుకోకూడదు, వ్యయ నివేదికలో చూపించకూడదు. తర్వాతది గుడ్విల్. గుడ్విల్ అంటే మీకు బాగానే తెలుసు. గుడ్విల్ అంటే సంస్థకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టల్ని గుడ్విల్ అంటాం. అయితే ఈ గుడ్విల్ కనిపించని ఆస్తి అని తెలుసు. గుడ్విల్లో కొంత మొత్తాన్ని ప్రతి సంవత్సరం లాభ నష్టాల ఖాతాలో డెబిట్తో రాస్తూ ఉంటాం. ఇట్లాంటి గుడ్విల్ ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా, ఖర్చు అయినప్పటికీ కూడా, అంటే ఎవరికైనా గుడ్విల్ చెల్లిస్తే అట్లాంటి గుడ్విల్ని వ్యయ నివేదికలో రాయకూడదు. తర్వాతది 10వది ఆదాయం పన్ను. సంస్థ ఆదాయం పన్ను చెల్లిస్తుంది, ఖర్చే, కానీ అది ప్యూర్లీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్, ఆర్థికపరమైనటువంటి ఖర్చు వ్యయ నివేదికలో రూపొందించకూడదు. వ్యయానికి సంబంధించి కాదు, వస్తు సేవల ఉత్పత్తికి సంబంధించింది కాదు కాబట్టి రాయకూడదు. తర్వాత 11వది దాన ధర్మాలు. దాన ధర్మాలు అంటే సంస్థ ఏమైనా చారిటీస్ ఇస్తే, ఎవరికైనా అనాథ శరణాలయాలకు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కోవిడ్-19 సందర్భంగా చాలా సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్కి, పిఎం రిలీఫ్ ఫండ్కి కొంత చారిటీగా ఇస్తాం జరుగుతుంది. అట్లాంటి వాటిని సంస్థ వ్యయ నివేదికలో రాయకూడదు. వస్తువు యొక్క మొత్తం వ్యయం కనుక్కోవడానికి దీన్ని చేర్చకూడదు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా, భూకంపాలు, వరదలు, ఇట్లాంటి సందర్భాల్లో కూడా సంస్థలు ప్రభుత్వానికి అండగా ఉంటాయి, దాన ధర్మాలు చేస్తాయి. అట్లాంటి దానాలని వ్యయ నివేదికలో వ్రాయకూడదు. తర్వాతది 12వ అంశం విరాళాలు, సిబ్బంది పెన్షన్లు. విరాళాలు అంటే అర్థం ఏంటంటే,
మన దగ్గరికి వచ్చేటువంటి ఏవైనా సంస్థలకి విరాళాలు ఇస్తే, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, అనాథ శరణాలయాలకు కానివ్వండి, లేకపోతే దేవాదాయ ధర్మాదాయ కార్యక్రమాల్లో విరాళాలు ఇచ్చినప్పటికి కూడా అట్లాంటివి వ్యయ నివేదికలో రావు. అదేవిధంగా సిబ్బంది పెన్షన్లు సంస్థ దృష్ట్యా ఖర్చే కానీ ఇది వస్తు సేవల ఉత్పత్తికి సంబంధించింది కాదు. కాబట్టి పెన్షను అంటే సిబ్బంది రిటైర్ అయిన తర్వాత ఇచ్చేది. జీతం కానీ వేతనాలు కానీ ఇస్తే వ్యయ నివేదికలో రాస్తాం, కానీ పెన్షన్లు మాత్రం రాయడానికి వీల్లేదు. తర్వాతది రిజర్వుకు మళ్లింపు అంటే అర్థం ఏంటంటే సంస్థకు వచ్చినటువంటి కొంత లాభంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా రిజర్వుకు మళ్లించాలి. రిజర్వు అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఏమైనా ఎదురైతే వాటిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం సంపాదించిన లాభాల్లో కొంత తీసి పక్కన పెడితే దాన్ని రిజర్వు అంటాం. అట్లాంటి రిజర్వుకు మళ్లింపులు లాభంలో తగ్గింపు అయినప్పటికీ కూడా దాన్ని ఖర్చుగా వ్యయ నివేదికలో చూపించలేం. లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో డెబిట్ వైపు వస్తుంది ఖర్చుగా, కానీ ఇది ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ లాభాన్ని సర్దుబాటు చేయడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీన్ని రిజర్వుకు మళ్లించేదాన్ని వ్యయ నివేదికలో చూపించకూడదు. తర్వాత మూలధన నష్టాలు అంటే ఆస్తులు అమ్మినప్పుడు, అంటే ఆస్తి యొక్క పుస్తక విలువ కంటే అమ్మక విలువ తక్కువ ఉంటే దాన్ని మూలధన నష్టం అంటాం. అట్లాంటి మూలధన నష్టాలు వ్యయ నివేదికలో చూపించకూడదు. తర్వాత వచ్చిన అద్దె, వడ్డీ, కమిషన్ ఇవి సంస్థ దృష్ట్యా ఆదాయాలు, వీటిని పుస్తకాల్లో రాయకూడదు. అంటే సంస్థకి ఏవైనా బిల్డింగ్స్ ఉంటే అద్దె వస్తే, లేకపోతే సంస్థ ఎవరికైనా అప్పు ఇస్తే దాని మీద వడ్డీ వస్తే, లేదా సంస్థ ఇతరులకు చేసిన సేవలకు, ఇతర సంస్థలకు చేసిన సేవలకు ఏదైనా కమిషన్ సంపాదిస్తే ఇట్లాంటి వాటిని కూడా వ్యయ నివేదికలో రాయకూడదు. అదేవిధంగా నష్టపరిహారాలు అంటే ఏదైనా నష్టపరిహారం సంభవిస్తే, వినియోగదారులకు నష్టం సంభవిస్తే మన వస్తువుల వలన లేదా సేవల వలన, అట్లాంటి నష్టాన్ని భర్తీ చేయడానికి సంస్థ ఏవైనా చెల్లింపులు చేస్తే అలాంటి చెల్లింపులను కూడా వ్యయ నివేదికలో వ్రాయకూడదు. ఆ విధంగా వ్యయ నివేదికలో రాయకూడని అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వ్యయ నివేదిక తయారు చేయాలి. ఇంతకుముందు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో ఒక 20 అంశాలు, ఆఫీస్ ఓవర్హెడ్స్ కింద ఒక 12 అంశాలు, అమ్మకం మరియు పంపిణీ ఓవర్హెడ్స్ కింద ఒక 16 అంశాలు, మొత్తం మీద 48 అంశాలు నేర్చుకున్నాం. ఈ 48 అంశాలు కాక ఇంకా ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కాస్టింగ్లో చేర్చకూడని అంశాలను కూడా అవగాహన చేసుకున్న తర్వాత వ్యయ నివేదిక తయారు చేస్తాం. కాబట్టి ఇవన్నీ బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత రేపు వ్యయ నివేదిక గురించి చర్చిద్దాం. కాస్ట్ షీట్ అనేది రేపు మాట్లాడదాం. ఇవన్నీ బాగా నేర్చుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.